మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కని విని ఎరగని రీతిలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మరి రాష్ట్ర నాయకులు వచ్చి ఎలక్షన్స్ లేకుండా ఇనానమస్గా అనౌన్స్ చేయడం జరిగింది. కానీ అన్ని కారణాల వలన కొంచెం ఆశావాదులు ప్రయత్నిస్తే వారి కొరకు కొంచెం చర్చ జరుగుతుంది. అయినా ఫణికుమార్ ప్రెసిడెంట్గా, జానారెడ్డి సెక్రటరీగా అనౌన్స్ అయింది. ఇది తిరుగు లేదు. జిల్లాకు రాష్ట్ర అధ్యక్షుడు అనౌన్స్ చేసింది కాబట్టి మేమందరం కట్టుబడి శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకత్వానికి బలపరుస్తున్నాం. మిత్రుడు 35 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో అందరితోటి నిన్న మొత్తం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకున్న దాంట్లో అందరికీ హైయెస్ట్గా జానారెడ్డికి మెజార్టీ వచ్చింది. అయితే తర్వాత ఫణికుమార్కి వచ్చింది. అయితే వీళ్ళిద్దరిలా సరే ఫణికుమార్ వయసును బట్టి జర కొంచెం అనుభవం ఉంది, మన కొంచెం తాత్కాలిక చేసిన అధ్యక్షుడిగా ఉంది కాబట్టి జానారెడ్డి గారిని సెక్రటరీగా చేసి ఫణికుమార్ అధ్యక్షునిగా అనౌన్స్ చేసిరు. దానికి ఒకరిద్దరు అడ్డుపడుతున్నారు. ఆశావాదులు ఏం కాదు, అది మా సభ్యులే. ఇప్పుడు మీరు చెప్పే మాటలు ఏంటంటే ఇప్పుడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం, ఇదే ఫైనల్ అని అంటున్నారు. పక్కా తిరుగులేదు. ఓటింగ్ కూడా సిద్ధంగా ఉన్నాం. కాకపోతే పెద్దలు ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుంది. ఏ రాజకీయ పార్టీలు కానీ ఏ సంఘాలలో కానీ నామినేషన్ స్వీకరణ ఉండదు. మా ఒక్క దాంట్లోనే ప్రజాస్వామ్యంగా నామినేషన్ పత్రాలు తీసుకోవడం, ఓటింగ్ సరళి ఉంటుంది. కాబట్టే కొంచెం ఓటింగ్ కోసం వాళ్ళు మా మిత్రులే. ఇంకా వాళ్ళకు అదనపు పదవులు, రాష్ట్ర పదవులు ఇచ్చుకుంటూ వాళ్ళని ఓదార్స్తున్నాం. త్వరలో రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతున్నారు. లోపల సంఘ నియమావళి మాత్రం చాలా పటిష్టంగా ఉంటుంది. ఒకవేళ ఏమన్నా జరిగితే ఏమైనా ఇబ్బంది పెడితే సంఘ నియమావళి పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. నల్లగొండ జిల్లా పిఆర్టీ ఎన్నికలు 36 మండల శాఖ అధ్యక్ష కార్యదర్శుల 36 మండలాల అధ్యక్ష కార్యదర్శుల ఏకగ్రీవక ఎన్నికతోటి రాష్ట్ర సంఘం మనగాడి లీడర్ పింగళి శ్రీపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు డివిఎస్ ఫణికుమార్ అని నేను అధ్యక్షుడిగా ప్రమాణం చేయడం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా మేకల జానారెడ్డి గారు, అసోసియేట్ గా తరల పరమేశ్వరం కిరణ్ గారు, గౌరవ అధ్యక్షులు పెద్దలు ఓరిగంటి శ్రీనివాస్ గారిని ప్రకటించడం జరిగింది. తర్వాత పాటు మేము పెద్దల సమక్షంలో వేసుకుంటామని తెలియజేసుకుంటూ జై పిఆర్టీయూ. నన్ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చేసినందుకు పెంగిలి శ్రీపాల్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు గారికి, మరియు గుండు లక్ష్మణ్ గారికి, మరియు మా మాజీ అధ్యక్షుడు మా ప్రాణ సమాడు సుంపేర్ భిక్షంగౌడ్ గారికి ఇంకోటి నాకు అన్ని వేళ సహకరించిన పోలే వెంకటయ్య మరియు చాలా మంది మిత్రులు ఉన్నారు. వాళ్ళందరికీ అన్ని మండల శాఖ అధ్యక్ష గారులకు, ప్రాథమిక సభ్యులకు నేను ప్రాణం ఒడ్డి కూడా వాళ్ళకు ఏ టైంలోనే పనిచేస్తా, 24 సేవలు పనిచేస్తానని హామీ ఇస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జై పిఆర్టీయూ. నిజంగా ఈ మాత్రం చర్చ లేకుండా అది పిఆర్టీనే కాదు, దానికోసమే చర్చ పెట్టాం. ఎంత ఇలా దేశాదిశల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నల్లగొండ జిల్లా పిఆర్టీ అంటే ఇట్లా ఉంటది. దానికి నిజంగా సమర్థులు మా తమ్ముడు ఫణికుమార్, మరొక నాయకుడు పని రాక్షసుడు మా జాన్ రెడ్డి. వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాలో ఇలా 5,002, వచ్చే సంవత్సరం వల్ల 6,000 మంది ఇలా రాబోతుంది. ఇలా రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్ రెడ్డి గారు త్వరలో వచ్చే మార్చిలో తప్పకుండా ఆయన శాసించిన వ్యక్తి గాని పిఆర్టీ ఎమ్మెల్సీ గెలిపించడం కోసం వీళ్ళిద్దరూ కృషి చేస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుతూ జై పిఆర్టీ.